విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటానికి మొదటి సెషన్లో ప్రభువా ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రెండో సెషన్ కూడా తండ్రి విలువైన నీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయం అర్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల ద్వారా విలువైన నీ మాటలు నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయం నాకు మెండుగా అనుగ్రహించండి. వింటనే పిల్లలు కూడా సంగతులు గ్రహించడానికి సహాయం చేయండి. ఉదయకాలం మంది నా ప్రభువా ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి నేను మానవాళ్ళందరూ రక్షణ కొరకే మీరు ఏదైతే సంకల్పం కలిగి ఉన్నారో, మీరు ఎలాంటి ఆలోచన ఆసక్తిని నేను తపన మీరు కలిగి ఉన్నారు, అది ఇజ్రాయేల్ ప్రజల పట్ల కూడా అలాంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారు. అది మేము నీ వాక్యానికి విధేయత చూపించినప్పుడు, మీరు కోరినట్లుగా బ్రతికినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నా తండ్రి అలాంటి కృప నేను పౌలు గారి యొక్క ప్రార్థన ఆవేదన ఉంది తండ్రి. ఇజ్రాయేల్ విషయంలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు వచ్చే పర్యంతము నా ప్రభువా మేము ఎలా రక్షణ పొంది క్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించి లోకమందు సాక్షి జీవితాలు కలిగి మేము జీవిస్తున్నామో, అదే రీతిగా ఇప్పుడు ఈ భూమిపై ఇజ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతున్న ఆ జనాంగం కూడా క్రీస్తు వారిని హృదయంలోనికి రక్షకుడిగా అంగీకరించి ప్రభుగా నేను ప్రభువారు అంగీకరించి మీరిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి. నాయన వారి పట్ల నాయన మత శాఖలకు సంబంధించిన వాక్యం పట్ల సరైన అవగాహన లేనటువంటి కొన్ని సంఘాల వారు, కొన్ని డినామినేషన్ల వారు బోధిస్తున్నటువంటి బోధకు నాయన అది విరుద్ధమైంది, నీ వాక్యానికి సరిపోలన్నది కనుక నా తండ్రి సత్యమేదో నాయన అసత్యమేదో మేము గ్రహించడానికి దావీదు గారికి మీరు చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నిమిత్తమే మరికొన్ని సంగతులు నేర్చుకోవడానికి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భూవాగ్దాన విషయంలో మీరు ఇజ్రాయేల్ ప్రజలకు అచ్చులేరని, వారికి రుణం లేరని, వారికి సమస్తాన్ని మాట కూడా తప్పకుండా ప్రతి విషయంలో వారికి నేను కార్యాలు జరిగించారు. ఈ రాజ్య విషయంలో కూడా తండ్రి కొన్ని సంగతులు ఆలోచించడానికి మేము సిద్ధపడుతున్నాం. నేను విలువైన నీ మాటలు సిద్ధాంతపరమైన విషయాలు కనుక మీ ఆత్మ సహాయం మరొకసారి అర్థిస్తున్నాం. బలపరిచి నడిపించండి, మీ కృపాన్ని గ్రహించండి. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసువారి నామములో ఈ ప్రార్థనకి సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన సహోదరులని మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం నేర్చుకున్నటువంటి పాఠం చాలా చక్కగా రివిజన్ చేసినటువంటి సహోదరుని బట్టి కూడా నేను సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఇందాక మనం రోమాపత్రిక 11 అధ్యాయము 25, 26 వచనాలు దాని గురించి ఆలోచన చేసాం. రోమాపత్రిక 11 అధ్యాయము 25 నుండి 27 వరకు మనం ఆలోచన చేసాం. దానికి సంబంధించి కొనసాగింపుగా ఉదయకాలపు సెషన్లో దానికి సంబంధించి కొనసాగింపుగా మరికొన్ని సంగతులు ఆలోచించేద్దాం. దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానం అనే దానికి సంబంధించి ముందు ఈ విషయాలు మనం ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 11 అధ్యాయంలో చెబుతున్న ఈ సంగతులు యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో సంభవించబోయే సంగతులు కాదు. ఇది మొదటి రాకడలో సంభవించిన సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ పాత నిబంధనలో చెప్పబడినటువంటి వచ్చిన ఆధారంతో విషయాలు బోధిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షణ గురించి అక్కడ మాట్లాడట్లేదు, కానీ శేషం రక్షించబడుతుంది, ఆ శేషంలో మేమున్నాం, మనమున్నాం అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఇది 11 అధ్యాయం 25 నుంచి 27 వరకు యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందు ఏదో ఒక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సామూహికంగా రక్షించబడతారు అనేటువంటి బోధ తీసుకొచ్చిన వారు 1000 ఏండ్ల పరిపాలన వాదులు మాత్రమే కాదు, 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఉందని నమ్మని వారు కూడా ఇది బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారి రెండో రాకడకు ముందు యూదులందరూ ఖచ్చితంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షించబడతారనేది ఇదే వచనాలను ఆధారం చేసుకుని 1000 ఏండ్ల పరిపాలన వాదులు అంటే ఫ్యూచరిస్టిక్ అప్రోచ్, భవిష్యత్ కాల విధానాన్ని అనుసరించే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇది జరగబోయే విషయాలు పౌలు గారు చెప్పారు, అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది బోధిస్తున్నారు. ఎక్కువ శాతం మంది, ఇంచుమించు 85 పైనే 80% మంది ఈ బోధ చేస్తున్నారు. దాంట్లో మన సత్య సంబంధులు కూడా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి 1000 ఏండ్ల పరిపాలన స్థితికి సంబంధించి ఈ వచనాలని అప్లై చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది మనం చూద్దాం. దానికి సంబంధించే
దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానం కూడా మనకి ఇందులో కనపడుతుంది. ఇలా ఏం చెప్తారంటే జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు పెట్టిన పీడిఎఫ్లో ఈ పాఠం ఉంది. మీరు ఆందోళన పడిపోయి రాసుకోలేకపోతున్నా ముందుకెళ్ళిపోతున్నారని అనుకోవద్దు. ఇప్పుడు ఇది కూడా నేను ఆల్రెడీ ఆ పీడిఎఫ్లో పెట్టి పంపించాను, మీకు జిరాక్స్లు వస్తాయి. వీళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటి? సాధారణంగా అనామకుడిగా ఈ భూమి మీద అవతరించారు. ఆయన ఒక పేదవాడికి పెరిగి తన స్వకీయుల చేత అంటే యూదుల చేత తృణీకరించబడి కడకు వాళ్ళ చేత నేరస్తుడిగా తీర్పు తీర్చబడి అన్యజనులైనటువంటి రాజుల ద్వారా కఠోరమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు. మొదటిసారి ఆయన వచ్చిన విధానం ఎలా ఉందంటే సాధారణమైన మనిషిగా ఒక సాధారణమైనటువంటి ఒంటరిని గుర్తు చేసుకునేటువంటి వాడి కుటుంబంలో పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని రాజుగా వాళ్ళు అంగీకరించలేదేమో. వేర్ల పరిపాలనవాదులు చెప్తున్న విషయం, ఆయన మరణాన్ని అనుభవించారు. మూడో దినాన్ని పునరుద్ధానుడై గలిలీలో ఉన్నటువంటి కొంతమందికి కనిపించి పరలోకానికి ఆరోహణం అయిపోయారు. అయిన తర్వాత మళ్ళీ రెండో మారు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుండి ఆయన దిగి వస్తాడని, ఆయన దిగొచ్చినప్పుడు ఆయన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడని ఈ 1000 ఏండ్ల పరిపాలన వాదులు వాదిస్తూ 11 అధ్యాయము 26, 27 దానికి అప్లై చేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మృతుల్లో తన వారిని మాత్రమే లేపుకుంటారంట. దాన్ని వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే రహస్య రాకడ. ఏ రాకడ? రహస్య రాకడంట. ఈ 11 అధ్యాయం 25, 26, 27 ఈ వచనాలు నెరవేర్పు గురించి ఎప్పుడు నెరవేరుతాయన్నది వాళ్ళు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు, రెండోసారి అని అంటే రహస్య రాకడ, బహిరంగ రాకడ కాదు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మృతుల్లోంచి తనకిష్టమైన వారిని లేపుకుంటాడంట, తన వారిని లేపుకుంటాడంట. దాన్ని వాళ్ళు మొదటి పునరుద్ధానం అని చెప్పారు. మొదటి పునరుద్ధానం అంట. అదే సమయంలో భూమి మీద సజీవులుగా ఉన్న తన వారిని మహిమదేహాలుగా మార్చుకుని ఈ 2 రకాల ప్రజల్ని మధ్యాకాశంలో కలుసుకుని అక్కడ 7 ఏండ్లు పెంది విండు చేస్తారంట. 7 ఏండ్లు వివాహ మహోత్సవం జరుగుతుందంట. అక్కడ పెండ్లి విందు జరిగిద్దంట. ఆ 7 ఏండ్ల శ్రమలు 666 ముద్ర ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతాయి. పైన జరుగుతుంటే కింద 7 ఏండ్లు శ్రమలు జరుగుతాయి. అక్కడ 666 ముద్ర వేయటం ఇవన్నీ జరుగుతాయంట. పెండ్లి విందు ముగించుకుని మరలా యేసుప్రభువు వారు భూమి మీదకి దిగి వస్తారంట. వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వచ్చి యెరూషలేముని కేంద్రంగా చేసుకుని భూమి మీద భౌతిక రాజ్య పాలన చేస్తాడని, యూదులందరూ ఆయన పక్షం చేరతారని, దేవాలయం కట్టబడుతుందని ఇదంతా స్టోరీ అంతా చెప్పుకొస్తున్నారు. ఇలాంటి విషయాలు చెప్పడానికి ప్రకటన గ్రంథం 4 అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 19 అధ్యాయం వరకు అదంతా పట్టుకొచ్చి వీళ్ళు చెప్తున్న బాధ అయితే అవుతుందో అందులో ఇమిడ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ అప్పుడే జరిగితే 7 ఏండ్ల శ్రమలు అనేవి భూమి మీద ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఆ 7 ఏండ్ల శ్రమల ఎండింగ్లో యేసుప్రభువు వారు మరల వచ్చి హర్మగిద్దోను యుద్ధం చేస్తాడు. హర్మగిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళందరిని వశపరుచుకుని ఈయన రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేది ఇదంతా చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ఈ వచనం అంత చెప్తుంది అక్కడ. ఇంత స్టోరీ ఆ వచనాల్లో ఉందా? రోమాపత్రిక 11 అధ్యాయంలో ఇంత స్టోరీ లేదు. కానీ ఈ స్టోరీకి ఈ వచనాలని యాడ్ చేసుకుని ఇది 2వ రాకల్లో జరిగిద్ది. ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భూమి మీద వాళ్ళే పరిపాలన చేస్తారు క్రీస్తు రాజుగా ఉండి. ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తప్పుడు బోధ ప్రారంభించిన వాడు ఎవరు? అసలు ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అపొస్తలులు చెప్పారా? తర్వాత కాలంలో ఎవరైనా చెప్పారా అని అడిగితే ఈ బోధకి మూలకారకుడు ఎవరో చూద్దాం. చూసిన తర్వాత నేను ఉదయం క్లాసులో చెప్పాను అసలు ఇలాంటివన్నీ తీసుకొచ్చింది ఎవరని ప్రతి క్లాసుకి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అప్రోచ్కి సంబంధించి ఈ బోధని ఇంత కథని తీసుకొచ్చి అల్లి చెప్పింది ఎవరు అనేది మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆయన పేరు ఏంటంటే ప్రిగియాలోని హెరాపోలిస్ సంఘంలో అధ్యక్షుడు అయినటువంటి పేసియస్ అనే వ్యక్తి. ఇతడు హెరాపోలిస్ అనే సంఘంలో అధ్యక్షుడిగా ఉండేవాడు. అతని పేరు పేసియస్. ఈ వ్యక్తి చెప్పాడు, ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. అతనికి ఆధారం ఏంటో దేన్ని ఆధారం చేసుకుని చెప్పాడో తెలీదు. మొత్తం మీద ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. అతను అల్లిన ఆ స్టోరీ ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుని ముందుకెళ్ళిపోతుంది. అదే ఎక్కువ నమ్ముతున్నారు, దాన్నే ఎక్కువ బేస్ అవుతున్నారు. దీని గురించి ఈ స్టోరీ గురించి ఈ వ్యక్తి గురించి
క్రైస్తవ చరిత్రకారుడైనటువంటి ఇస్యూబియస్, ఎక్కువ క్రైస్తవ మత శాఖలు ఇస్యూబియస్ మాటలు నమ్ముతాయి. క్రైస్తవులకి కొంతమంది జోసిపస్ అని ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, యూదులు, వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు ఖచ్చితంగా. చరిత్రకారులు అండి. బైబిల్ కాలాల్లో జరిగిన వ్యక్తుల పట్ల వాళ్ళకి అవగాహన ఉంది. ఆ సమకాలీకులు అనమాట. వాళ్ళైతే పుస్తకాలు రాయడానికి వాళ్ళకి దేవుడేమో అధికారం ఇవ్వలేదు, హక్కులు ఇవ్వలేదు. కానీ అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుని రాసినటువంటి చరిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముతారు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇస్యూబియస్. ఇతను పేసియస్ గురించి ఏమని రాశాడంటే తన బుక్లో ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు కదా. పేసియస్ అనే వ్యక్తి, ఈ వ్యక్తి గురించి ఆయన ఏమన్నాడనంటే, వింతైన ఉపమానాలను, పుక్కిటి పురాణాలను అతడు అంగీకరించేవాడు. ఎవరైనా చిన్న ఉపమానం చెప్పినా, వింతైనవి ఎవరైనా ఒక పురాణం చెప్పినా, ఆఖరికి పందొచ్చి పురాణం చెప్పి నేను రకమీనా అంటే ప్రతిదీ తీసుకుంటాడంట. వాటిలో మృతుల పునరుద్ధానం తర్వాత 1000 ఏండ్ల క్రీస్తు భౌతిక రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేస్తాడనేది కూడా ఒకటి. చాలా స్టోరీలు వినేవాడంట ఈయన. అపొస్తలుల రచనలో ఆత్మ సంబంధంగాను అలంకారంగాను ఉన్న వాటిని అతడు అపార్థం చేసుకుని ఎలాంటి భావానికి వచ్చాడని నాకు తోస్తుంది. తన రచనలను బట్టి అతడు అంత జ్ఞానం కలవాడు కాడని తేలుతుంది. ప్రాచీన కాలపు వాడని అతనిపై ఆధారపడిన అనేక మంది రచయితలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అతని పుస్తకాలు చదివినప్పుడు కనీస జ్ఞానం కూడా లేదని అనిపించిందండి ఈయనకి. అంటే చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోలేనంత స్థితిలో పుస్తకాలు రాసేసాడు ఆయన, రచించేసాడు పుస్తకాలు. ఆ పుస్తకాలు చదువుతుంటే కనీసం ఈ వచ్చినాను కూడా అర్థం అవ్వలేదు ఇతనికి అని అనిపించిందంటే ఈయనకి. ఈయన పుస్తకంలో రాసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. ఆ కథలని పుస్తకం రాసి ఇది బైబిల్కి యాడ్ చేస్తున్నాడు. గతంలో చెప్పాను మీకు, పరలోక మంది యుద్ధం అనే స్టోరీ అలా వచ్చింది. జాన్ మిల్టన్ అనేవాడు ప్యారడైజ్ లాస్ అని ఒక బుక్ రాసుకున్నాడు. ఆ బుక్లో విలన్ గడి పేరు లూసిఫర్. దానికి స్టోరీ బాగుంది, చక్కగా ఉంది, ఆ పేర్లు బైబిల్లో కొంతమందికి ఎడితే బాగుంది అని చెప్పేసి కింగ్ జేమ్స్ 2 ఆయన పట్టుకొచ్చి ఇరికిచ్చేసాడు. అంటే బైబిల్లో విషయాలకి బయట చెప్పిన కథలకు జోడించేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనకి మెయిన్ ప్రాముఖ్యం ఏంటంటే బైబిలే మనకు ఆధారం. బైబిల్ని ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. నేను ఒక ఆయన మొగల్తూరు దగ్గరికి వచ్చారు. ఆయన ఆ రోజు రఘు కూడా అక్కడికి వెళ్ళాడంట. మరి ఆయన వాక్యం అన్నాడో లేదో తెలియదు, కానీ ఆయన అయితే వాక్యం చెప్పలేదు. కొన్ని లక్షలకు వచ్చి పెట్టారు ఆయన తీసుకురావటానికి. ఎంత అంటే ఫ్లెక్సీలు, బ్యానర్లో, చైర్స్ అందరికీ సోపాలే. అసలు వెనకాల డిజిటల్లో, వెనకాల ఎల్ఈడీలు చాలా ఖర్చు పెట్టేశారు. నాకు తెలిసి ఒక 10 లక్షల దాకా అయ్యి ఉంటుంది. 1:14 ఉంది ఆయన యూట్యూబ్లో మెసేజ్. సరిగ్గా నేను మాట్లాడుకుంటా నేను చూస్తున్నాను. రఘుతో ఫోన్ మాట్లాడుతాను, యూట్యూబ్ ఆన్ చేసేటప్పటికి అందులో వస్తుంది. సరిగ్గా ఇంత తగిలింది. రఘు ఫోన్ పెట్టేసిన తర్వాత విన్నాను ఏం చెప్పాడని. నేను అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ ఆయన వచ్చాడని చెప్పాడు. బ్లాక్ సూట్ వేసుకున్నాడు అయ్యా అంటే అన్నాడు. ఇది అక్కడ జరిగిందే కదా, సర్లే దగ్గరలోనే జరిగింది కదా, అసలు ఏం బోధించాడని చూస్తే 1:14 నిమిషాల్లో 4 నిమిషాలు మాత్రం యేసుప్రభు గురించి చెప్పాడు. 1:10 నిమిషాలు ఆయన ఏ పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలు రాయటానికి గల కారణం ఏంటి, పుస్తకాలు ఎన్ని రాశాడు, ఎక్కడి నుంచి రాశాడు, ఈ చరిత్ర మన ఇవన్నీ చెప్పుకొచ్చాడు. స్టోరీలన్నీ ఆయనయే. ఆయన ఎంత గొప్పడో నాకు అర్థమైంది తప్ప దేవుడు ఎంత గొప్పడో నాకు తెలియలేదు ఆ ప్రసంగం ద్వారా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. చప్పట్లు, చేతులు గుత్తులుడు కిందడిపోతాయని భయమవుతుంది. ఊగిపోతున్నారు ఫోన్కి వచ్చినట్టు చప్పట్లు కొడతానికి. ప్రసంగం చేసి చప్పట్లు ఏంటండి? అసలు వాక్యం చెప్పిన ఆయనకి చప్పట్లు కొడుతున్నారా, వాక్యానికి చప్పట్లు కొడుతున్నారా? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కడవరి దినాల్లో మనం అలాంటి మోటివేషన్ పరిస్థితులకు వెళ్ళిపోకూడదు, ఆకర్షితులు అయిపోకూడదు. అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సొంత జ్ఞానం అక్కడ చెప్తున్నారు, వాళ్ళ సొంత పుస్తకాలు రాస్తున్నారు. కాబట్టి మన బైబిల్ని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ రోమపత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చెప్పిన ఈ సందర్భాలన్నీ కూడా రెండో రాకల్లో ఇలాంటివన్నీ జరుగుతాయని ఏమీ చెప్పలేదు పౌలు గారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అది వాస్తవం కాదు, వాళ్ళు చెప్పిందంతా కూడా వాక్యానికి విరుద్ధమైంది. వాళ్ళు గతంలో అబ్రహాం గారితో చేసిన భూ వాగ్దానం గురించి నెరవేరలేదు, ఆ రాజ్యం ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు
అది ఇంకా నెరవేర్చుకోలేదన్న దాని మీద మనం నేర్చుకున్నాం గతంలో పాఠం. అది ఏ విషయంలో కూడా మాట తప్పకుండా దేవుడు ఆ రాజ్యం ఆ భూభాగం విషయంలో ఇచ్చేసాడు. వాళ్ళు పోగొట్టుకుంటే ఆయనకి సంబంధం లేదని చెప్పుకున్నాం. ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన మనకు మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం నేర్చుకునేది భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుందా? 1000 ఏండ్లు అక్షరాల 1000 లిటరల్గా ఈ పరిపాలన భూమి మీద జరుగుతుందా? యేసుప్రభువు ఎక్కడని చెప్పారా? అపోస్తలులు ఎక్కడని చెప్పారా? వీళ్ళు అలా బోధిస్తున్నారు. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరు పేసియస్ అనే లాంటి వాళ్ళు చెప్తే ఇన్ని అది బోధ చేస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. అంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. దావీదు గారితో ఈ రాజ్యం గురించి, రాజు గురించి, మెస్సియా గురించి, ఆయన స్థాపించే రాజ్యం గురించి దావీదు గారితో దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు? అసలు అది ఏ రాజ్యం? అది ఎవరు ఆ రాజు? ఆ రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది? దావీదు గారితో దేవుడు ఒప్పందం చేస్తున్నప్పుడు ఆ విషయాలు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు 2 రాకళ్ళు జరుగుతాయని మాట్లాడుతున్నారు. 2 రాకల్లోనే రాజ్యం స్థాపిస్తాడు, దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అనేది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. దావీదుతో దేవుని నిబంధన అనే విషయాన్ని పాఠంగా రాసుకోండి. దావీదుతో దేవుని నిబంధన. దావీదుతో దేవుని నిబంధన. ఈరోజు మనం దీంతో యూదులకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొద్దిగా ఒక క్లారిటీకి వస్తామని అనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దావీదుతో దేవుని నిబంధన. పాత నిబంధనలు దేవుడు దావీదుతో నిబంధన చేశారు. ఆ నిబంధన ఎలాంటిదంటే వాళ్ళు చెప్పేది చెప్తున్నాను ముందు. వాళ్ళు చెప్పేది ఏంటంటే షరతులు లేనటువంటి ఏకపక్ష శాశ్వతమైనటువంటి నిబంధన చేశాడంట. ఎవరితోటి? దావీదు గారితో అండి. ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు. కీర్తన 89 19 నుండి 37. ఇందాక సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 అక్కడ రెఫరెన్స్ ఏం రాసుకుంటారంటే నాతాను ద్వారా దావీదుకు అభయమిస్తున్నాడు దేవుడు నాతాను ద్వారా దావీదుకు అభయమిస్తున్నాడు. కీర్తన 89 19 నుంచి 37 ఏం రాసుకుంటారంటే దావీదు సింహాసనం అనే వాటిని గురించి దేవుడు దావీదుతో వాగ్దానాలు. కీర్తన 89 19 నుంచి 37 దావీదు సింహాసనం అనే వాటిని గూర్చి దేవుడు దావీదుతో వాగ్దానాలు. ఇలాంటి నిబంధన చేసినట్టు దావీదు కూడా, మీరు జిరాక్స్ ఇచ్చాను కదా, జిరాక్స్ చూడండి. జిరాక్స్ ఇచ్చాను కదన్నా, ఒకసారి ఆ జిరాక్స్ తీయండి. పాఠం ఇచ్చాను కదా మీకు, ఒకసారి చూడండి 2వ పేజీ. ఈ నిబంధన తనతో చేసినట్టు దావీదు తెలియజేశాడు. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం 23. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఎక్కడిచ్చాడు వాగ్దానం? ఇది ఎక్కడిచ్చాడు? కీర్తన 89 3వ వచనం చూడండి. కీర్తన 89 3. 89వ కీర్తన 3వ వచనం. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. దావీదు గారితో దేవుడు చేసిన నిబంధన. 4వ వచనం.
తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి. ఎప్పుడు? ఎంతకాలం? తరతరములు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. 29వ వచనం కూడా. శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమన్నంత వరకు. ఎప్పటి వరకు? ఆకాశమన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఎప్పటి వరకు ఉంటుందంటే సింహాసనం? ఆకాశమన్నంత వరకు. అంటే మన భౌతికంగా కంటికి కనబడే ఈ ఆకాశం, ప్రకృతిలోనికి వచ్చిన ఈ ఆకాశం, ప్రకృతి బయట కాదు. ఇది ఎవరితో చేస్తున్న నిబంధన? దావీదుతో దేవుడు చేస్తున్న నిబంధన. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్న నిబంధన. ఎప్పటి వరకు ఉంటుంది సింహాసనం? ఆకాశం. ఇది పాయింట్అవుట్ చేయండి, మీరు అండర్లైన్ చేసుకోండి, పక్కన రాసుకోండి రెడ్డింగ్తో. ఆకాశం అన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. 34. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధతతోడు నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఇవన్నీ పట్టుకునే దౌడికి ఒంటి మీద రోమాలు నిక్కబొడి చేస్తున్నాయి. అది ఖచ్చితంగా 1000 ఏళ్ల పరిపాలనే. ఇలాంటి నిబంధన చేసి సూర్యుడు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆ రాజ్య పరిపాలన ఉంటుంది. అది 2వ రాకల్లో స్థాపిస్తాడు. ఆ నిబంధన రద్దుపరచడు. నేను అబద్ధం ఆడను, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో నేను అబద్ధం ఆడలేదు. మీరేంటి రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన లేదంటున్నారు, ఆ రాజ్యం లేదంటున్నారు అని మన మీదకి వాదనకు వస్తున్నారు. ఈ రెఫరెన్స్లో ఆయన మాటలో మనకు కనపడింది ఏంటంటే, 1 శాశ్వత రాజ్యం, శాశ్వత దేవాలయం, శాశ్వత రాజు. ఇది కనపడింది, ఇది కనపడలా. ఇది సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది, మనం చదవలేదు కదా అది. అందు గురించి ఇది మనం చదవలేదు కాబట్టి ఇది మనకు తగల ఈ మందిరాన్ని గురించి. అర్థమైందా? దేవుడు దావీదుతో చేసిన వాగ్దానంతో క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు దావీదుతో చేసిన వాగ్దానంతో క్రీస్తుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు క్రీస్తుకి దావీదుకి సంబంధం ఏంటి? అంటే దావీదు గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానాల్లో ఈ 3టికి క్రీస్తుకి సంబంధం ఉందా? శాశ్వతరాజు ఈయనేనా? ఈ దేవాలయం కట్టిది ఈయనేనా? ఆ రాజు ఈయనేనా? కదా. ఆయన ఎప్పుడు వస్తారంటే ఈయన ఇది 2వ రాకలో జరుగుతుంది అంటున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? 2వ రాక. ఎందుకని ఈయన మొదటిసారి వచ్చినప్పుడు ఏమి కంటికి కనబడలేదు మత్స్యాకులకి. ఎందుకని? ఎవరో కుట్టించిన అంగీ వేసుకున్నాడు, చనిపోతే ఎవరో సమాధిలో పెట్టారు, ఎవరో పెడితే తిన్నాడు. ఆయన రాజు ఏంటి? వాళ్ళ ఉద్దేశం అది. రాజు అంటే ఏంటి? ఈ శంగెల ఏలాడ తీసుకుని కింద ఇది కింద తుడుచుకుంటూ వెళ్ళిపోతే రాజులకే. ఈయన ఎక్కడ పుట్టాడు? అది గురించి మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరగలేదు, 2వసారి వచ్చినప్పుడు ఇవి జరిగినాయి అనేది వాళ్ళ వాదన.
దీనికి రెండో రకంలో జరుగుతాయి అనేది వాళ్ళ వాదన. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఇది ఇంకా నెరవేరలేదు. ఈ నెరవేర్పు అంతా కూడా యేసుక్రీస్తు వారు రెండో రాకడికి కొద్ది కాలం ముందు జరిగిద్ది. యేసుక్రీస్తు వారు రాకడికి ముందు 7 సంవత్సరాలు శ్రమలు అవుతాయి. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత ఇదంతా కూడా జరిగిద్ది. ఖచ్చితంగా దేవాలయం కడతాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, అందులో రాజుగా అయినా ఉంటాడు, భూమి అంతా ఆయన పరిపాలిస్తాడు అనే ఆశతో 1000 కళ్ళతో ఇల్లు ఎదురు చూస్తున్నారు ఈ క్రీస్తు కోసం, మెస్సియా కోసం. చూద్దాం క్రీస్తుకి వీటికి సంబంధం ఏంటి ఆలోచించిన తర్వాత ఈ రాజ్యం రెండో రాకడలో స్థాపిస్తాడా, స్థాపించేశాడా, ఏంటి అసలు? దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఇది నెరవేర్పుకి సంబంధించి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కన్యా మరియ ద్వారా జన్మించినప్పుడు దేవదూత ద్వారా దేవుడు కబురు పంపించి చెప్పించిన కొన్ని మాటలు చూద్దాం. లోకసు వార్త మొదటి అధ్యాయం, లోకసు వార్త మొదటి అధ్యాయము 68 ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకు ఎప్పుడు జరిగింది ఇది? 73 వచ్చిన 73లో కూడా చదివాం కదా. మన పితరులను కరుణించుటకు ఆయన పరిశుద్ధ నిబంధనను అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఎప్పుడిది? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవ దేహంలోనికి వచ్చినప్పుడు చెప్పబడినటువంటి ప్రవచనం. యేసుప్రభు వారు పుట్టేసిన తర్వాత చెప్పబడిన ప్రవచనం. దావీదు గారితో చేసిన ప్రవచనం యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎందుకు జ్ఞాపకం చేయాలి? దావీదు గారితో ఎప్పుడో చేసినటువంటి ఆ నిబంధన, ఆ ప్రమాణాలు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేయాలి యేసుప్రభు వారు పుట్టినప్పుడు? అంటే ఆ ప్రమాణం యేసుక్రీస్తు వారిలో నెరవేరుతుందా, లేకపోతే యేసుక్రీస్తు వారిలో అప్పుడే స్టార్ట్ అవుతుందా నెరవేరటం? ఇవన్నీ మనం జాగ్రత్తగా చూడాలి. లోకసు వార్త మొదటి అధ్యాయము 31 వచనం చూడండి. ఈ వచనాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి మనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇప్పుడు దావీదు గారికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడిగా చెప్తున్నాడు కదా. దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఏం చేస్తాడంట? యుగయుగాలు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండినని ఆమెతో చెప్పాను. 18:36 చూడండి. యోహాను సువార్త 18:36. ఏదన్నా అవును. వాస్తవానికి ఈ 3 ఫిజికల్గా చెప్పలేదు. అంటే ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు అని చెప్పాడు కదా. అంటే అలా ఈ ఎక్కడ కీర్తన 89లో కోట్ చేస్తే భూమి ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన పరిపాలన ఉంటుంది అన్నట్టు ఉంది. అంటే అప్పుడు ఏం చూడాలి? ఈ పరిపాలన లిటరల్గానే కనపడుతుంది. ఈ భూమి మీద చేస్తాడు అన్నట్టు కనపడుతుంది. అక్కడేం మాట తప్పలేదు దేవుడు, అక్కడ కూడా మాట తప్పలేదు. ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన విభాగం, రాజు ఎక్కడుందా పరిపాలన, ఏది ఆ రాజ్యం, ఇవన్నీ మనం ఆలోచించాలి. యుగయుగాలు వెళ్తాడు అన్నాడు. యుగయుగాలు, యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1000 సంవత్సరాలు వేసుకుందాం. మరి యుగయుగాలు అంటే 1000 సంవత్సరాలు అని ఎందుకు అంటున్నారు మరి వీళ్ళు?
యుగయుగాలంటే చాలా వేల సంవత్సరాలు కదా. దావీదు సింహాసనాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ దావీదు సింహాసనం గురించే మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. దావీదు గారికి చేసిన వాగ్దానం రెండో రాకల్లో నెరవేరుతుందా, ఇప్పుడు నెరవేరుతుందా, నెరవేరిపోయిందా, జరుగుతుందా, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దాని గురించి పాఠం తీసుకున్నాం. అసలు మొదటి నుంచి ఆలోచించుకుంటూ రావాలి. ఈ రాజ్యానికి దీనికి సంబంధించిన హిస్టరీ అంతా చూసుకుంటూ వస్తే విషయం అర్థమవుతుంది. కొన్ని ఈ కన్యకి పుట్టడం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి కన్యకి పుట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కూడా చూద్దాం. యోహాను సువార్త 18:36 చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోక సంబంధమైంది కాదన్నాడు. అక్కడ దేవదూత వచ్చి దేవుడు చెప్పిన కబురు చెప్తే ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన దావీదు సింహాసనము నీకు ఇచ్చును. అంటే పాత నిబంధనలో దేవుడు చెప్పిన ఆ సింహాసనం నీదే, నువ్వే రాజువి, నీ సింహాసనం గురించి నేను మాట్లాడాను అని దేవదూత ద్వారా కబురు పంపించినట్లేదా తల్లికి కదా. అంటే యేసుక్రీస్తు వారికి దావీదు గారికి సంబంధం ఉంది. చూద్దాం, ఒక పూర్వ చరిత్రలోకి వెళ్దాం. చూశారు కదా, పేజీ తిప్పితే పూర్వ చరిత్ర యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన రాజ్యం భూ సంబంధమైంది కాదంట, లోక సంబంధమైంది కాదంట. ఇవన్నీ వస్తాయి, మీకు వివరణ వస్తుంది. పేజీ జాగ్రత్తగా చూస్తూ వెళ్దాం. పూర్వ చరిత్ర అన్న చోట యాకోబు వంశస్థులకి సంబంధించి మనం స్కిప్ చేద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది రాజు పరిపాలన, వీళ్ళందరూ కూడా సకల జనులు మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నారు. ఏది? యాకోబు వంశస్థులకి సంబంధించి పూర్వ చరిత్రలో మనం యోధాలో దావీదు సింహాసనం దగ్గర నుంచి పరిశీలన చేద్దాం. 2వ పాయింటే కదా అది. ఏంటది? యోధాలో దావీదు సింహాసనం. యోధాలో దావీదు సింహాసనం. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయ్యాడు. వాగ్దానం చేసిన తర్వాత దావీదు గారి తర్వాత రాజు ఎవరు? సొలొమోను గారు కదా, రాజు అయ్యాడు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 39 నుంచి 48 వరకు. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 39 నుంచి 48 వరకు. 39 వచనం చూడండి. 39 వచనం. యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోనును చిరంజీవి అగునుగాక అని కేకలు వేశారు. దావీదు గారికి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు అభిషేకించబడి రాజుగా చేయబడినట్టు మనం చూస్తున్నాం. అంటే శాశ్వత రాజు సొలొమోను గారు అయితే ఇప్పుడు దాకా ఆయన రాజ్య పరిపాలన చేస్తూనే ఉండాలి. అంటే ఇది సొలొమోను గారి విషయంలో జరగలేదు. ఇది సొలొమోను గారి విషయంలో ఇది జరగల. తర్వాత సొలొమోను గారు తన దినాల్లో కొంతకాలం బాగానే పరిపాలన చేశాడు. తర్వాత ఏమైంది? మారిపోయింది. తర్వాత కొంతమంది అతన్ని తిప్పటం, తన జీవితం వారి ద్వారా పాడు చేసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. అతని తర్వాత ఎవరు రాజు అయ్యారు? రెహబాం రాజు అయ్యాడు. మనకు ఆ విషయాలు ఎక్కడ కనపడతాయంటే రాజులు మొదటి గ్రంథం 11లో కనపడతాయి, 10-11లో. అయితే రెహబాం గారు చేసినటువంటి అతను అనుసరించినటువంటి ఆ వైఖరిని బట్టి రాజ్యం ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది. ఒకటి ఉత్తర భాగాన్ని ఏమన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. ఉత్తర భాగం ఇశ్రాయేలు, దక్షిణ భాగం యోధ. ఉత్తర భాగానికేమో 19 మంది రాజులు. యెరోబాము ప్రారంభం, హోషేయ ఎండింగ్. ఇజ్రాయేలీలకి 19 మంది రాజులు ఉన్నారు. యెరోబాముతో స్టార్ట్ అయింది, హోషేయతో ఎండ్ అయింది, 19 మంది రాజులు. దక్షిణ భాగానికి యోధా అని పేరెట్టారు, యోధా రాజ్యం అన్నారు. దానికి 20 మంది రాజులు. రెహబాముతో స్టార్టింగు, సిద్కియాతో ఎండింగ్. వీళ్ళ రాజ్యాలు 20 మంది రాజులు. వాళ్ళకి 19, వీళ్ళకి
20. ఈ విభజన జరిగినప్పుడు దావీదు గారి వాగ్దానాన్ని కొంతమంది మైండ్లోనే పెట్టుకున్నారు. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని మైండ్లోనే పెట్టుకుని వాళ్ళు చాలా జాగ్రత్త వహించారు. ఈ విభజన జరిగినప్పుడు యెరొబాము రెహబాముని చిన్నపిల్లలను చేసి ఆడిస్తూ జనాలందరినీ అతను పక్కన తిప్పేసుకునే క్రమంలో ఎవరైతే దేవుని ప్రజలుగా ఉండగోరారో వాళ్ళు దావీదు సంతతిని ఆశ్రయిస్తూ రెహబాము వెనకాల నిలబడ్డారు. వాళ్ళు ఎవరు? బెన్యామీను గోత్రికులు, యోధా గోత్రికులు. వీళ్ళిద్దరూ కలిపి రెహబాముకి సపోర్ట్ చేశారు. మిగతా 10 గోత్రాలు అడిపోయారు, ఉత్తర భాగంకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు అలా నిలబడ్డారు ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 13 నుంచి చూడండి. 13. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులు లేవీలును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యెరొబాము అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధా దేశమునకు యెరూషలేమునకు వచ్చిరి. యెరొబాము బలిపీఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరిచెను. 17 వచనం చూద్దాం. దావీదు సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యోధా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబాముకు సహాయకులైరి. 13వ అధ్యాయము 8 నుంచి 10 వరకు కూడా. 13వ అధ్యాయము 8 నుండి 10. ఇక్కడ కూడా మనకి ఈ విషయాలు కనపడతాయి. సేమ్ అదే సందర్భంలో ఉంటుంది ఇది కూడా. అంటే మనం ఏం చూస్తున్నామని అంటే ఈ విభజనలో దేవుని ప్రజలకు ఉండగోరిన వారు ఎవరి పక్క వచ్చేసారు? దావీదు సంతతిని ఆశ్రయించారు. అప్పటి నుండి దావీదుకి దీపంగా అతని సంతానంలో ఎవరినో ఒకరిని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం విషయంలో మాట తప్పకూడదు. నేను దావీదుతో అబద్ధం ఆడలేదు అన్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. అతని సింహాసనాన్ని నిలబెడతాను అన్నాడు. మాట తప్పని దేవుడు దాన్ని కాపాడుకోవటానికి పనికిమాలిన రాజులు పుట్టిన రెహబాము లాంటి వ్యక్తులు కొంత అజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ వైఖరిని బట్టి ఇలాంటి రాజ్యాలు విడిపోయే పరిస్థితులు వచ్చినా దేవుడు వారిని కాపాడుకుంటూనే వచ్చాడు. కారణం ఏంటంటే కేవలం దావీదుకి ఇచ్చిన వాగ్దానం. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? శాశ్వత రాజ్యం నేను నీకు ఇస్తాను, ఒక రాజుని పంపిస్తాను, అతని రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతడు నా నామ ఘనత కొరకు ఒక దేవాలయాన్ని కడతాడు. ఇది ఖచ్చితంగా తీరుతుంది. నెరవేరాలంటే ఏం చేయాలి? కాపాడుకుంటూ రావాలి. ఇలాంటి తేడా చేశారనుకోండి పరిస్థితి ఏమవుతుంది? అందుగురించి దేవుడు ఎవరో ఒకరిని తన సింహాసనం మీద దావీదు సింహాసనంలో నుండి కూర్చుంటూ పెట్టుకుంటూ వచ్చాడు. రాను రాను దావీదు సంతతిలో కూడా దేవునికి దూరమయ్యే పరిస్థితులు వచ్చినాయి. రెహబాము, సొలొమోను గారు చిన్నయే చేశారు. వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా దారుణంగా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి, 28వ అధ్యాయము. ఆ రాజ్యాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకునే వరకు కూడా లేరు, తప్పిపోతూనే వస్తారు. 28వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూస్తే 4లో చూద్దాం. 4. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బయలులు అర్పించుచు ధూపం వేయిచు వచ్చాను. ఎవరితడు? ఆహాజు. ఎన్నో రాజు ఇతను? 12. అంటే రెహబాము దగ్గర నుంచి ఎన్నో రాజు? 9. ఇద్దరు అయిపోయారు కదా దావీదు. అంటే 12 రాజు ఆహాజు. ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం పరిస్థితి ఏమైపోయింది? సింహాసనం బీటలు తీసే పరిస్థితి వచ్చింది. సింహాసనానికి బీటలు తీసే పరిస్థితి వచ్చింది. ఏ కాలానికి? 12వ రాజు ఎవరు? ఆహాజు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఈ నిలబెట్టుకోవాలి. దావీదుతో ఆయన ఏం చేయలేదు? అబద్ధం ఆడలేదు. మరి ఏం చేయాలి? వీళ్ళందరినీ నిలబెట్టుకుంటూ రావాలి. ఆడు ఎంత పనికిమాలినోడైనా దేవుడు ఏం చేయాలి? వాళ్ళు నిలబెట్టాలి.
కదా. ఇతని దినాల్లో పరిస్థితులు మనకి ఎక్కడ, ఇతను రాజు కింద ఉన్నప్పుడు యెషయా ప్రవక్త, 12 రాజు ఇతను రాజు కింద ఉన్నప్పుడు యెషయా గారు ప్రవక్త. అక్కడ జరిగిన సన్నివేశాలు చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ముందు రిఫరెన్స్ రాసుకోండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. మీకు కొన్ని రిఫరెన్స్లు అందులో ఉండవు, అందుకే రిఫరెన్స్లు మాత్రం మానొద్దు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోధా రాజైన ఉజ్జియా మనవడును యాతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడనైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకు వచ్చిరు, కానీ అది వారి వలన కాకపోయాను. ఎవరెవరు వచ్చారండి ఇతని మీదకి? సిరియా రాజు. ఏం పేరు ఇతని పేరు? రెజీను. ఇంకోళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ రాజు ఎవరు? పెకహు. ఈయన రాజు ఎవరు? ఈయన రాజు కదా యోధాకి. ఈయన ఇజ్రాయేల్ రాజు, ఇతనేమో యోధా రాజు, ఈయనేమో సిరియాకు రాజు. ఇప్పుడు సిరియా అనేది ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉంది. ఎవరితోటి? ఈ 2 రాజ్యాలతోటి. ఇప్పుడు ఈయన రాజు ఎవరు? దేవుడు, యెహోవా. ఎందుకంటే ఈ సింహాసనం వీళ్ళది కాదు, ముందుకెళ్తే అర్థమవుతుంది, మనుషులది కాదు అది. ఒకసారి రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజైన రెమల్య కుమారుడగు పెకహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి, కానీ అతనిని జయించలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరల పట్టుకుని సిరియనులు వశము చేసి ఏలతులో నుండి యోధావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఎవరి మీద దాడి చేసింది? సిరియా, ఇజ్రాయెల్. వీళ్ళిద్దరు ఎందుకు కలిశారు? వీళ్ళిద్దరు ఎందుకు టై అయ్యారు? అంటే ఈ యోధా మీద వ్యక్తిగత కక్ష ఉంది వాళ్ళకి, ఇశ్రాయేలీలకి. ఇతను సిరియాని ఎదుర్కోవాలంటే యోధా అడ్డొస్తుంది వాళ్ళకి. అందుగురించి వాళ్ళిద్దరు టైఅప్ అయి ఎవరిని కొడుతున్నారు? యోధాన్ని దాడి చేస్తున్నారు. మీకు ఈ పరిస్థితి వచ్చేటప్పటికి ఆహాజు కంగారు పడిపోయాడు. ఆహాజు గారు కంగారు పడిపోయారు. వీళ్ళు ఒక్కళ్ళు వస్తే దాడి చేసేస్తాడు, వీళ్ళు ఒక్కళ్ళు వస్తే జయించేస్తాడు. సిరియాలు ఒకళ్ళు వస్తే జయించేస్తారు. ఇతను ఎదుర్కోవాలంటే ఎవరు ఉండాలి? వీళ్ళిద్దరు కలవాలి. వీళ్ళిద్దరు కలిసి ఆహాజు దగ్గరికి వచ్చారు. ఈ ఆహాజు ఎవరైతే శాశ్వత రాజ్యం ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడో వాళ్ళ మనవడు. నీ సింహాసనం నేను కాపాడుతానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఈ ఆహాజు వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి కదా. వీళ్ళిద్దరు దాడి చేయటం గల కారణం ఏంటి? ఇతను భూమి మీద అదే ఇజ్రాయెల్ దేశంలో బలులు అర్పిస్తూ అన్యదేవతలను ఆరాధిస్తూ ధూపం వేస్తూ ఇష్టానుసారంగా ఉన్నాడు కదా. చూద్దాం, మనం ముందుకెళ్దాం. 13వ అధ్యాయం 8వ వచనం ఏమని చెప్పాడు? ఎవరి సింహాసనం అని చెప్పుకున్నాం ఇక్కడ వీళ్ళు పరిపాలించేది. ఇలా చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇలా ఒకసారి. వీళ్ళిద్దరు ఎవరి మీద దాడికి వెళ్తున్నారు? ఎవరి సింహాసనం మీద దాడికి వెళ్తున్నారు అని అడుగుతున్నా. యెహోవా సింహాసనానికి ఎర్తేడదామని చూస్తున్నారు వాళ్ళు. యోధా దేశంలో సింహాసనం ఎవరిది? దేవుంది. ఆ సింహాసనం మీదకి వీళ్ళిద్దరు దాడి చేస్తే దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళ తాత ముత్తాతలకు చెప్పుకుంటూ వచ్చాడు కదా. 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2:13-8. దినవృత్తాంతాలు
13వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి. ఇక్కడ 8వ వచనం ఏం చెప్తున్నాడనంటే, దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధం చేస్తున్నారు. అంటే వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తే ఎవరి మీదకి వెళ్ళినట్టు? యెహోవా రాజ్యం మీదకి వెళ్ళినట్టు. అంటే వీళ్ళ సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఎవరు? కాపాడుకుంటూ వస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడంట. మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదిగా ఉంది? యెహోవాదే. ఎందుకని? వీళ్ళ సింహాసనం పడిపోయి వీళ్ళు ఎవరైనా వాళ్ళ మీద వచ్చి కూర్చున్నారనుకోండి, పరిస్థితి ఏంటి? దేవుని మాట తప్పిపోయిన ఒకటి అవుతుంది. అందు గురించి దేవుడు ఏం చేశాడంటే ఈ సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. వీళ్ళు ఎంత చెత్తగా పరిపాలించినా, ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని దండిస్తూనే ఆ సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇది మొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. లైన్లో పెట్టడం, లేకపోతే వీళ్ళు ఇంకా శృతి మించిపోతారు. వీళ్ళకి అవకాశాలు ఇవ్వటానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు దారి తప్పిపోకుండా. తర్వాత మనం ముందుకెళ్తే సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, దావీదు ఎవరిని ఎదుర్కొన్నాడు? దావీదు ఎవరి మీద యుద్ధం చేశాడు? గొలియాతు మీద. రాజవస్త్రాలు వేసుకున్నా కాదు, కనీసం అక్కడికి వెళ్ళి 5 రాళ్ళు గులకరాళ్ళు తీసుకుని పెద్ద ఫిలిస్తీన్ల విలన్ని కొట్టేశాడు. అంటే రోషం ఎలా ఉంది? మీసాలు తిప్పినట్టు ఉంది రోషం. కానీ ఏం జరిగింది? ఆహాజు, క్షమించాలి, ఇతని పేరేం పేరు? ఆహాజు. ఈ ఆహాజు ఎప్పుడైతే తేడా జరిగిందో, ఎప్పుడైతే ఇతని మీదకి యుద్ధంకి వచ్చారో ఇతను భయపడిపోయాడు. కనీసం తన ముత్తాత అంటే తన తండ్రి, తన పితరుడు గొలియాతుతో యుద్ధం చేసినట్టు కూడా చేయకపోయినా హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు చూసారా? అలా కూడా ఆశ్రయించలేకపోయాడు ఆహాజు. వీళ్ళ రాజుల్లో ఒక దావీదు వాళ్ళ పితరుడు ఎంత పవర్ఫుల్! ఎవరో రోడ్డు అంటే పోయేవాడు, ఈయన గొర్రెలు మేపుకునేవాడు. ఆ రాజ్యంలో ఒక సభ్యుడే తప్ప అతనికి రాజ్యంలో అనుభవం లేదు, అధికారం లేదు, ఏమీ లేదు. ఎవడో రాజ్యాన్ని ఏదో అన్నాడని చెప్పి నేను చూసుకుంటున్నాడు సంగతి అని చెప్పి యుద్ధానికి వెళ్ళి గొడవాడాడు. అలాంటి వాడి సంతానంలోంచి వచ్చాడు ఎవరు? ఆహాజు. ఇది పిరికోడు. కనీసం ఆ సంతానంలోంచి వచ్చినోడే హిజ్కియా. కష్టం వచ్చినప్పుడు మోకరించి దేవుని మీద ఆధారపడ్డాడు. అలాంటి లక్షణాలు ఇతనికి లేవు. ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం సింహాసనం బెండ్ అయిపోయింది. అంటే ఎంత దారుణం అంటే దేవుడు తన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకొచ్చేసాడు ఇతని పరిపాలనలో. దేవుడు అంటే అతని మాటను నిలబెట్టుకోవడానికి దేవుడికి అవకాశం ఇవ్వలేనంత పాపాన్ని ఇతను మూటగట్టుకున్నాడు. ఏం చేసాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? 37వ అధ్యాయం యెషయా గ్రంథం రాసుకోండి. 37వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1, 2 ఇందాక చూసాం కదా. మళ్ళొకసారి 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు సిరియనులు ఎఫ్రామీయులను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. ఏమైపోయారంటండి? ఏమైపోయారంట? ఆ మాట తెలియంగానే అడవిలో గాలికి ఎగిరి చెట్లు ఉంటాయి చూసారా? దాన్ని ఏమంటారు? మనకు రైల్వే ట్రాక్ల పక్కన చూస్తుంటాం. జమ్ము ఏంటవి? రెల్లు. మీరేం చూడటానికి వెళ్ళారు? అడవులు ఎగురుతున్న రెల్లునా అంటాడు చూసారు యోహాను గారి యేసుప్రభు వారు. అలాంటి రెల్లులాగా అయిపోయారండి జనాలందరూ. అంటే ఎంత బెదిరిపోతున్నారంటే అదిరిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, నిలబడలేనంత స్థితిలోకి వచ్చేసారు. అలాంటి టైంలో, అలాంటి ఆపత్కాలంలో ఆహాజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరతడు? సిరియా రాజు. 3వ వచనం. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజుని ఎదుర్కొనుటకు
నీవును నీ కుమారుడైన షయర్యాషుబును చాకరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రము సుమి, నెమలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్య కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు మనం యోధా దేశం మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారాలను పడగొట్టి టాబయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించడం రండని చెప్పుకొనిరి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. వాళ్ళెవరు రాజ్యం ఇవ్వటానికి, నా రాజ్యం ఇవ్వటానికి వాళ్ళెవరు? వీళ్ళిద్దరు గెలిచి అంటే మళ్ళీ ఎవరికి ఇస్తారంట? ఒక పనికిమాలని దాని మీద సింహాసనం మీద కూర్చోబెడతారంట. వీళ్ళిద్దరు కాదు కూర్చునిది, వీళ్ళు జయించేసి. అంటే ఎంత తక్కువగా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత తక్కువగా, ఎంత హేళనగా. అంటే ఒక పనికిమాలని సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారంట. ఎవరి సింహాసనం మీద? ఎవరు కూర్చోవాలి ఆ సింహాసనం మీద? ఈయన కూర్చోవాలి. ఆ సింహాసనం మీద ఒక పనికిమాలని కూర్చోబెట్టాలని ఎగతాళి చేస్తున్నారంట వాళ్ళు. ఎవరి వల్ల? ఈ పనికిమాలిన రాజు వల్ల. దేవుడికి ఎంత కోపం వచ్చేస్తుందో చూడండి. అది జరగదు అంటున్నాడు, అది జరగదు. ఎన్నో వచనం? 7. అయితే ప్రభుని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక ఇందురు. అంటే సింహాసనాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఆహాజు అనుమానం వచ్చి ఆహాజు కోరుకున్నటువంటి ఒక సూచక్రియని దేవుడే అడిస్తున్నాడు. అది జరగదు, నువ్వు భయపడకని చెప్పి ఆహాజు గారికి వాగ్దానం చేశాడు దేవుడు అక్కడికి వెళ్ళి యెషయా ప్రవక్త ద్వారా. కానీ ఆహాజు ఏం చేశాడు? భయపడిపోయాడు. అందుగురించి దేవుడు ఏమన్నాడని అంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన మాట జరిగి తీరుతుంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని చెప్పి ఒక సూచక్రియని ఇస్తున్నాడు. ఎవరికి? ఆహాజుకి. ఎక్కడ? 10వ వచనం నుంచి 12 వరకు చూడండి. 10వ వచనం నుంచి, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. ఏంటిది? ఈయన పెద్ద గొప్పడా? నేను అడగను, నేను శోధింపను. దేవుడిని అలా శోధించకూడదు, అనుమానపడకూడదు. దేవుడి కార్యాల మీద, దేవుడు చేసే విషయాల మీద, దేవుడు చేసే అద్భుతాల మీద మనం అనుమానించకూడదు. ఈయన పెద్ద భక్తుల్లో మాట్లాడుతున్నాడు. నేను అడగను అన్నాడు. నువ్వేంటా అడిగిదా? నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో, నువ్వు ఎవరిని ఆనుకున్నావో, ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత కంగారు పడుతున్నావో, నువ్వు ఎంత బెదిరిపోయావో, నువ్వు ఎవరి పాదాల దగ్గర మొక్కుతున్నావో నాకు తెలుసు. నువ్వు అవునన్నా కాదన్నా నేనేం చేస్తాను? సూచక్రియ చూపిస్తాను అంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా, ఒకవేళ అడిగితే అది పాతాళమంత లోతైనా పరలోకమంతా ఎత్తైనా నేను చూపిస్తాను అన్నాడు. ఈయన అడగను అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అడిగేది ఏంటి? నా మాట మీద నువ్వు నమ్మకం ఉంచిన నేనే చెప్తున్నాను, నేనే దాన్ని నెరవేరుస్తాను అన్నట్టు కింద ఏమిచ్చాడు? సూచక్రియ ఇచ్చాడు. ఏమని? 13వ వచనం, అతడు ఇలాగే చెప్పాను, దావీదు వంశస్థులారు వినడి, మనుషులను విసిగించుటకు చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. 12 రాజు దగ్గరకు వచ్చేటప్పటికి కొద్ది కలవరం వచ్చింది దావీదు సింహాసనానికి. దావీదు సింహాసనం అంటే దావీదు సింహాసనం కాదు, అది యెహోవా సింహాసనం. ఆ సింహాసనం మీద ఎవడైనా దాడి చేస్తే ఆయన ఊరుకోడు. కాబట్టి దేవుడే ఆ సింహాసనాన్ని వేరొకరు అవమానపరచాలని చూసినప్పుడు ఆహాజు దగ్గరికి వచ్చి, నేను ఒక అద్భుతాన్ని చేస్తాను, నన్ను నమ్ము, నువ్వు ఎవరినో ఆశ్రయించుకు, ఒక పనికిమాలిన రాజుని ఆశ్రయించుకు, నేనున్నాను నీకు, నీ సింహాసనాన్ని నేను అలా స్థిరపరుస్తానని చెప్తే వినలేదు. నేను అడగను అన్నాడు. నువ్వు అడగకపోయినా నేనే చెప్తున్నాను, మీ సింహాసనం నిలవదు,
ఆ సింహాసనం మీద ఒక ఆయన్ని నేను కూర్చోబెడతాను, అతడు కన్యక ద్వారా పుడతాడు అని ఒక సూచన ఇచ్చాడు ఇక్కడ. కానీ ఆహాజ్ ఏం చేశాడు? రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆహాజ్ చేసిన పొరపాటు చూడండి. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం 7 నుంచి 9, 7 నుండి 9. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామగ్రిలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అశ్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను. ఎవరు దాసుడంట? ఈయనేమంటున్నాడు? వరి బాబు, నేను రాజుగానే ఉంచుతాను, నన్ను ఆశ్రయించి అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ దాసుడను, నీ కుమారుడినే ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అశ్షూరు రాజు అయిన తెగ్లత్పరేసు వద్దకు దూతలను పంపగా. ఎవరిని పంపించాడు? దూతలు పంపించాడంట. అంటే వెండి బంగారాలు, దేవుని మందిరంలో కనపడిన వెండి బంగారాలని పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? అశ్షూరు రాజుకి ఇచ్చాడు. అశ్షూరు రాజుకి ఇచ్చాడంట. అంటే రాజ్య సింహాసనాన్ని కాపాడుతాననే వాగ్దానంతో దేవుడు యెషయా ద్వారా తన దూతతో చెప్పిన మాటని ఇతను నమ్మాడా? నమ్మలేదు, త్రోసిపుచ్చాడు. ప్రవక్తను త్రోసిపుచ్చాడు. అంటే దేవుణ్ణే కాదనుకున్నాడు. ఎవడో ఒక రాజుని, అనామకుడైన ఒక రాజు దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు, నా సింహాసనం ఎత్తుకెళ్ళిపోతారని బతిమాలుకుంటున్నాడు. పైగా దానికి కానుకలు ఇచ్చాడు. పైగా కానుకలు ఇచ్చే ముందు ఏమంటున్నాడు? నేను నీ పాలేరుని అంటున్నాడు, నేను నీ దాసిని అంటున్నాడు. ఒకవేళ అది నీ బిడ్డను అనుకో అని బతిమాలుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడ? నేను ఉన్నాను రా బాబా అంటే ఆయన చెప్తున్నాడు. అంటే ఎసరు ఎక్కడికి వచ్చేటడికి వచ్చిందంటే ఈ మాట నిలబెట్టుకోవడానికి దేవుడు అబద్ధం ఆడలేదు. అబద్ధమాడనేరని దేవుడు ఆ సింహాసనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కలిగి ఆ సింహాసనాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆహాజు రాజుడికి కొద్దిగా ఆ సింహాసనానికి బీటలు వారతాయేమో, కదులుతుందేమో అన్న పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆహాజు రాజుకి ఒక మొట్టిగా వేసి కూర్చోబెట్టి అక్కడ ఆయన వ్యవహరించినట్టు మనకు కనబడుతుంది. చెప్పాడు ఏమని? ఒక ఆయన వస్తాడు, అతడు కన్యకు పుడతాడు, అతడు అందరికీ తోడు, అతనికి ఇమ్మానుయేలు పేరంటే దేవుడు అందరికీ తోడు అన్నట్టుగా అక్కడ చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ యెహోవా నిబంధన భంగం చేయటానికి సాతాను తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. మాట నిలబెట్టుకుని వాడిగా దేవుని చూపించాలని. వాళ్ళకి ఆ సాతానికి ఎవరు సహకరిస్తున్నారు? ఈ రాజులు. అందు గురించి దేవుడు ఏమన్నాడనంటే, ఇలాంటి పిరికోడు ఈ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. ఎందుకనంటే ఈ సింహాసనం మీద కూర్చోవడానికి నేను పంపించే ఆయన మావలేవుడు కాదు. ఇలాంటి బలహీనుడైన రాజు ఈ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాదు. కాబట్టి ఇతని సింహాసనంలో నుంచి ఎవడో రాజు ఉండడు అన్నట్టుగా చెప్తున్నాడు కదా. అందుకే చెప్పి ఏమంటున్నాడు? నువ్వు వద్దన్నా కాదన్నా, ఇదిగో కన్యక గర్భవతి కుమారునికి అంటది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతాడు, ఆయన వచ్చే సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే దావీదు సంతతితో యేసుక్రీస్తు వారు ఎలా లింక్ చేయబడ్డాడు? దావీదు సంతతితో యేసుక్రీస్తు వారు ఎలా లింక్ చేయబడ్డాడు? ఈ ఆహాజుని బట్టి. ఈ ఆహాజీ పొరపాటు చేయకపోతే వేరేగా ఉండదు, పొరపాటు చేస్తాడు, దేవుడు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మాట ఇచ్చింది ఆయనే, ఆ సింహాసనాన్ని కాపాడుకుంటూ వచ్చేది ఆయనే. తర్వాత మనం చూస్తే ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత పేజీ చూడండి. 3వ పాయింటా? 3 అన్న 4 యోధాలో నుండి తొలగింపబడిన దావీదు సింహాసనం. అంటే సింహాసనం తీసేస్తున్నాడా, మార్చేస్తున్నాడా? యోధాలోంచి వచ్చి కదా వచ్చాడు దావీదు గారు, యోధాగోత్రమైన దావీదు గారు. ఏమంటే దావీదు గారు యోధాగోత్రమేనా? యోధాగోత్ర సంతతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? యోధాగోత్రంలో నుంచి రాజు ఉండడు అన్నట్టుగా. అంటే యోధాలో నుండి తొలగింపబడుతున్నటువంటి దావీదు సింహాసనం. ఇప్పుడు దేవుడు మాట నిలబెట్టుకున్నట్టేనా? దావీదు గారి విషయంలో దేవుడు మాట నిలబెట్టుకున్నట్టేనా సింహాసనం మార్చేస్తే? ఎందుకు మార్చేసాడు సింహాసనం? కాపాడలేకపోతాం కాదన్న. ఇలాంటి ఒక శత్రురాజు మళ్ళీ ఇంకొకటి వచ్చాడు. చూడండి, అక్కడ రిఫరెన్స్ ఇచ్చాను మీకు, చూడండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము
ఇర్మీయా గ్రంథము 27 అధ్యాయము 5-8. ఇర్మీయా గ్రంథము 27 5-8. అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజు నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికి, అతని కుమారునికి, అతని కుమారుని కుమారునికి దాసులై ఉందరు. ఆ కాలము రాగా బహుజనులు, మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుందురు. ఏ జనము, ఏ రాజ్యము బబులోను రాజ్యాన్ని నెబుకద్నెజరునకు దాస్యము చేయునొల్లగా బబులోను రాజు యొక్క కాడిని తన మీద పెట్టుకొనదు, దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమునకు ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఈ రాజుల క్రమం ఉంది కదా, ఈ రాజుల క్రమంలో దేవుడు చూడండి, దేవుడి ప్లాన్లు ఎలా ఉంటాయో చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపించి కనానికి నడిపించేది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి పాలుతెనులు ప్రవహించి దేశానికి నడిపించే నాయకుడు ఎవరు? మోషే. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేమన్నాడు. ఎవరు? ఫరో. అందరినీ చంపేస్తున్నారు. ఇంతకీ నడిపించి నాయకుడిని చంపలేకపోతున్నాడు అతను. ఎందుకని? కాదు, ఇజ్రాయేల్ ప్రజల్ని పాలుతెనులు ప్రవహించి దేశానికి నడిపిస్తానని మాటిచ్చిన దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని, ఆ నాయకుడు ఖచ్చితంగా ఉండాలని నిర్ణయించుకుని, ఈ ప్రజల కోసం ఆ నాయకుడిని నిలబెట్టుకుని ఎక్కడ దాచాడు? జమ్మిపెట్టలోనే ఇంకేమన్నానా? ఎవడైతే చంపుతున్నాడో ఆడింట్లో దాచాడు. ఎందుకని? అక్కడ ఉన్నంత సేఫ్టీ ఇంకెక్కడ ఉండదు. మీకు అర్థమైంది? అంత ఊరంతా ఎదుగుతాడు ఇక్కడ తప్ప. అందుగురించే వాళ్ళ చేతులు పెడితే ఒక మంచి నాయకుడిగా తయారవుతాడు, ఎదిగే వరకు అక్కడే ఉండు అని చెప్పాడు. అందుగురించి దేవుడు ఈ చెత్తరాజులను అందరిని పక్కన పెడతానికి బబులేనైనా ఒక నాయకుడిని నిలబెట్టుకుని ఆ రాజుని అలాగ అప్పచెప్పాడంట. ఎందుకో తెలుసా? సెక్యూరిటీ కోసం. మీకు అర్థమైందా? ఎక్కడ దాచుకున్నాడు చూడండి, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడైతే లైన్ అవుతారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ తీసుకెళ్ళాడు? యోధా దేశంలో తను ఆశ్రయించినటువంటి వారి క్షేమ స్థితి కొరకు, క్షేమకరమైనటువంటి స్థలానికి దేవుడే తన ప్రజల్ని నడిపించి. ఎక్కడైతే బాగుంటారు వాళ్ళు, సొంతంగా పరిపాలన చేశారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అందుగురించి ఎవరి చేతిలో పెట్టాడు? నేనే ఇచ్చాను అతనికి పరిపాలన. కారణం ఏంటంటే నాకు ఒక ఉద్దేశం ఉంది. నా ప్రజలు నా సింహాసనాన్ని పాడు చేస్తున్నారు. ఆ పరిపాలన కింద ఉన్నారనుకో, కొద్ది జాగ్రత్తగా ఉంటారు, అణిగిమణిగి ఉంటారు, ఎక్స్ట్రాలు చేయరిక. అంతేనా? ఇర్మీయా గ్రంథం 24 అధ్యాయం చూడండి. ఒకవేళ అక్కడికి వెళ్ళలేదనుకోండి, బబులోని కిందకి వెళ్ళలేదనుకోండి, అందరిని కూడా లేపెత్తాడు. ఎందుకంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. 24 అధ్యాయం 1 నుంచి 10 వరకు రాసుకోండి. అక్కడ అంజూరు పండ్ల గంప అనే ఉపమానం ఒకటి చెప్తాడు. ఎందుకని? మేలు పొందదగిన వారు ఎవరైనా సరే నెబుకద్నెజరు తన దేశానికి చెరగొనిపోతాడు. నెబుకద్నెజరు చేతిలో ఉన్నవాడే మేలు పొందినోడు. ఆయన వదిలేశాడా, వాళ్ళని ఏం చేస్తాడు? తీసేస్తాడు. లోబడి వచ్చినోళ్ళు బతుకుంటారు, లోబడి అన్నోళ్ళు ఉన్నాడు. అందుగురించి అది సేఫ్టీ కోసం చేశాను. 24 అధ్యాయం అంతా దానికి సంబంధించిందే. నెబుకద్నెజరు కాలంలో యెహోయాకీను కుమారుడు యొకన్యా అని ఒకడు వచ్చాడు. 24 అధ్యాయం 1వ వచనం. 24 అధ్యాయము 1వ వచనం. 24 అధ్యాయము యోధా రాజాను యెహోయాకీను కుమారుడగు యొకన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనికి తీసుకుని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడాను. ఇక్కడ
బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యొకన్య. ఎవరు రాజు ఇప్పుడు యోధా రాజ్యానికి? యొకన్య రాజు. ఇతనికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. 22:24 వచ్చిన చూడండి. 22:24 వచ్చిన. ఇరవై 22:24 యెహోవా సెలవిచ్చిందేమనగా, యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండునని, దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఎన్ని పేర్లు ఉన్నాయి ఇతనికి? యెహోయాకీను. ఇందాక చెప్పింది ఎవరు? యెహోయాకీను. ఇక్కడ యొకన్య. కొన్య కూడా ఉంది. 3 పేర్లు ఇతనికి. ఒక వ్యక్తికి 3 పేర్లు. ఒక పేరేమో బబులోను చక్రవర్తి పెట్టాడు, 2 పేర్లేమో తల్లిదండ్రులు పెట్టిన పేరు. అంటే ఒక వ్యక్తికి 3 పేర్లు ఉన్నాయి. యోధాలో నుంచి దేవుని సింహాసనం తప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తే. ఒకసారి చూడండి. 22:21 నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. ఆహాజు ఎదిగిపోయిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత బుద్ధి మారింది. ఈడి బుద్ధి బాల్యం నుండి చెడ్డది. అలాంటి వాడు రాజయ్యాడు. ఇప్పుడు బాల్యం నుండి దేవుని మాట విననటువంటి ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? దేవుని మాట వినడు వాడు ఆయన సింహాసనం మీద కూర్చోవటం తగునా? కుదురుతుందా? అందుకే అతని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? 22వ వచనం నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు, నీ వెటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడు తనమంతటి బట్టి నీవు అవమానం నుండి సిగ్గుపడదు. లెబనోను నివాసిని, దావదారు వృక్షములలో గూడు కట్టుకుని దానా, ప్రసవించి స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా రాజాని యెహోయాకీము కుమారుడు అగు కొన్య నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను, దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణము ఎవరు తీర్చూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజా నెబుకద్నెజరు చేతికిని కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. 28వ వచనం కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడు అతని సంతానమును విసిరివేయబడి తాను ఎరగని దేశంలోనికి ఎలా త్రోయబడి, దేశమా యెహోవా మాట వినుము, యెహోవా ఎలాగే సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు. ఎవరి గురించిది? యెహోయాకీను, కొన్య, యొకన్య. యెహోవా ఎలాగే సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినబలలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గురించి రాయిడి. అతని సంతానములు ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. మరి ఇక్కడ ఏం చెప్పాడు? మరి ఇక్కడ ఏం చేశాడు? బ్రేక్ చేసేసాడు. పరిస్థితి ఏంటి మరి? అర్థమవుతుందా? ఈ రాజ్యంకి ఈ రాజు ద్వారా ఎవడికి రాజు రాడని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు దావీదు గారికి ఇచ్చిన మాట ఏంటి? శాశ్వతమైన రాజు నీ గర్భవాసుల నుంచి వస్తాడని చెప్పాడు కదా. మరి ఆయన గర్భవాసుల నుంచి వచ్చిన రాజు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి రావాలి? దావీదు సంతానం నుంచి రావాలి కదా. మరి దావీదు సంతానంలో యెహోయాకీను ఉన్నాడు, యొకన్య, వీడికి 3 పేర్లు. ఇతని గర్భవాసం నుంచి వచ్చినాడు ఎవడు రాజు ఎవడని చెప్పేశాడు. మరి యేసుప్రభు వారు ఎక్కడి నుంచి రావాలి? ఆ వంశం నుంచి రావాలి. ఎందుకని? అర్థమవుతుందా శ్రీను? దావీదు గారికి దేవుడు మాట ఇచ్చాడండి, నీ సింహాసనం మీద నీ గర్భవాసం నుంచి వచ్చినని కూర్చోబెడతానని. ఈ యొకన్య దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? పరిస్థితి మారిపోయింది. వాడు బాల్యం నుండి దేవుని మాట వినకపోవటం, చెడ్డగా బతకడం వాడికి అయింది. ఇలాంటి వాడు ఆ సింహాసనం మీద కూర్చోవడం కుదరదు. మరి ఇతని గర్భవాసం నుంచి రావాలి యేసుక్రీస్తు వారు.
ఇతనితో బ్రేక్ చేసేసాడు దేవుడు. ఇతని గర్భవాసంలో నుంచి వచ్చినోడికి సింహాసనం ఇస్తానన్నాడు. మరి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇతని గర్భవాసం నుంచి వచ్చాడు అనుకోండి యేసుక్రీస్తు వారు, అప్పుడు దేవుడు ఏమవుతాడు? మాట తప్పినోడు అవుతాడు. ఎందుకని? ఇక్కడ యొకన్య విషయంలో ప్రవచనం ఏదైతే చెప్పించాడో అది తప్పిపోద్ది, నెరవేరదు. ఇది నెరవేర్చుకున్నాడు అనుకోండి, ఇది నెరవేరదు. అర్థం అవ్వలేదా? ఎవరు సంకటంలో పడ్డారు? ఎవరు ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు మనమే ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే దేవుడు ఎలాగైనా చేసి నెరవేర్చుకుంటాడు. ఎలాగైనా దాన్ని స్థాపించి పూనుకుంటాడు ఆయన. దాన్ని ఏమి బ్రేక్ చేయడు ఆయన. ఏం చేస్తున్నాడు? పీకేస్తానన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దావీదుకి ఇచ్చిన మాట నెరవేరాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఒక మాట ఇలా అనుకుంటున్నట్లుగా భూమి మీద రాజ్యం స్థాపించాలనుకుంటే అది సాధ్యమవదు. ఎందుకనంటే దావీదు సంతానంలోంచి వచ్చేవాడు ఎవడ కూడా రాజు అవడని చెప్పేశాడు. దావీదు సంతానంలోంచి వచ్చేవాడు ఎవడ కూడా లిటరల్గా రాజు అవడని చెప్పేశాడు. చెప్పినప్పుడు మరి ఈ గర్భవాసం నుంచి వచ్చినాడు ఒక రాజు అవుతాడంటే ఎలా కుదురుతుంది? ఎవరికి? ఈ మతశాఖలు చెప్పినట్టు. ఆయన రాజ్యం భూ సంబంధమైనది అయ్యి ఉండకూడదు. భూ సంబంధమైన రాజ్యం అనుకోండి, మళ్ళీ దేవుడు మాట తప్పినాడు అవుతాడు. ఎందుకని? ఇతని గర్భవాసం నుంచి ఎవడు వచ్చి సింహాసనం మీద కూర్చోడు అన్నాడు. ఇతని గర్భవాసం నుంచి ఎవడని వచ్చి రాజు అవుతే, భూమి మీద రాజ్య పరిపాలన చేస్తే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు అందుగురించి దేవుడు ఏం చేశాడు? బ్రేక్ చేశాడు. ఇది బ్రేక్ చేసి దావీదుకి ఎంతమంది పిల్లలు? దావీదుకి ఎంతమంది పిల్లలు? దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఎక్కడ తమ్ముడు? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము చదవండి. ఐదవ వచనం చదివే తమ్ముడు. ఎవరికి? దావీదుకి పుట్టిన కుమారులు ఎవరనగా దావీదు గారికి బెత్షెబ ద్వారా ఎంతమంది? ఎవరెవరు? షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను కదా. ఈ దావీదు గారు మొదటగా రాజ్యం చేసింది ఎవరిని? సొలొమోను గారిని. ఇతని సంతతిలోంచి వచ్చిన వాళ్ళే ఆహాజు, తర్వాత ఎవరు? యొకన్య కదా. ఇప్పుడు ఇతని సంతతిలోంచి ఎవడు రాజు అవడు అన్నాడు అంటే ఇక్కడతో ఆగిపోయింది. ఇంకా ఒకసారి మత్తయి సువార్తలకు వెళ్దాం. మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము 11. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలుని కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలుని కనెను. జెరుబ్బాబేలు అబిహూదుని కనెను. అబిహూదు ఎల్యాకీముని కనెను. ఎల్యాకీము ఆజోరుని కనెను. ఇలా చూసుకుంటూ వస్తుంటే వీళ్ళెవ్వరూ రాజులు కాదు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఆగిపోయింది? యొకన్యతో ఆగిపోయింది. బబులోని నుంచి వచ్చేసిన తర్వాత ఆగిపోయింది. అంటే బబులోను చెరకెళ్ళిపోయారు చూసారా? ఎవరు కింద చెరలోకి వెళ్ళారు? ఎవరు రాజ్య పరిపాలన కింద ఉన్నప్పుడు చెరలోకి వెళ్ళారు? వీళ్ళు యూదులు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? యొకన్య కాదు.
సిద్కియా. మీకు అర్థమవుతుందా? సిద్కియా రాజుగా ఉన్నాడు. యెహోయాకీను కొడుకైతే మళ్ళీ దేవుడు మాట తప్పినట్టు అవుతుంది. తమ్ముడు సిద్కియా. ఒకసారి చూడండి అది. అంటే ఆఖరి రాజు ఇతను ఉన్నప్పుడు బబులోను దాడి చేసింది వీళ్ళ మీద. కానీ ఇతనికంటే ముందు దేవుడు చెప్పేసాడు ఇతని సంతతిలోంచి ఎవడు రాజు అవడని. అర్థమవుతుందా? ఒకవేళ సిద్కి అనేవాడు ఇతని కొడుకు అయితే దేవుడు మళ్ళీ ఇక్కడ ఫెయిల్. మన క్లిష్టంలో పడ్డాడు, ఆయన క్లిష్ట పరిస్థితులు పడ్డాడు. చూడండి, ఆయనేం క్లిష్ట పరిస్థితులు పడలా. ఇతని తర్వాత సిద్కియా రాజు అయ్యాడు. ఈ సిద్కియా ఇతని కుమారుడు కాదు. ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ చూద్దాం. ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం. యోధా వారికి ఆఖరి రాజు ఎవరు? సిద్కియా. 36 10వ వచనం అండి. 9 నుంచా. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలేను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఏడాది నాటికి రాజు నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాను. ఎవరి సహోదరుడు? యొకన్య సహోదరుడు సిద్కియా. ఇతని కుమారుడు కాదు, అన్నదమ్ములు. అది ఇతని సంతతిలోంచి వచ్చినోడు రాజు అయ్యాడు అనుకోండి, దేవుడు మాట తప్పినట్టు అవుతుంది. ఒకవేళ ఇతని సంతతిలోంచి వచ్చినోడు రాజు కాడనుకోండి, దేవుడు మాట తప్పినట్టు అవుతుంది. ఎందుకని? దావీదుకి ఇచ్చిన మాట ఉంది అక్కడ. నీ 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 సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను, ఒక రాజుని నీ సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. అంటే దావీదు గారు ఫీల్ అవుతారు. ఇప్పుడు దావీదు గారి సంతతిలోంచి వచ్చిన వాళ్ళు ఆపేస్తే, మాట ఇచ్చావు కదా ప్రభా, నిలబెట్టుకోవా అంటాడు. ఆ మాట అండ ఆయన. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడైన ఆయనకి తెలుసు. అంత గొప్ప విశ్వాస బైబిల్లో. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇబ్బంది కదా? దావీదు గారికి సొలొమోను గారి ద్వారా రాజులు వచ్చారు. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఇతను చేసినటువంటి దౌర్భాగ్యమైన పనికి వీళ్ళ రాజ్యం ఆగిపోయింది. ఇప్పుడు లోకసు వార్తలకు వెళ్దాం. లోకసు వార్త 3వ అధ్యాయం. లోకసు వార్త 3వ అధ్యాయం 30. మనం అక్కడి నుంచి చదవాలంటే మొదటి 23 వచనం చూద్దాం. 23 వచనం. యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడాను. యోసేపు హేలీకి, హేలి మత్తతకు, మత్తత లేవికి, లేవి మెలికీకి, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. అంటే ఇలా చెప్పుకుంటూ వచ్చి మీరు ఎక్కడికి వస్తారని అంటే 30 వచనం చూద్దాం. లేవి షిమ్యోనుకు, షిమ్యోను యోధాకు, యోధా యోసేపుకు, యోసేపు యానాముకు, యానాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలయాకు, మెలయ మన్నాకు, మొన్న మత్తాతుకు, మత్తత నాతానుకు. మత్తత ఎవరికి పుట్టాడు? నాతానుకు. నాతాను ఎవరికి పుట్టాడు? దావీదుకు. దావీదు ఎవరికి పుట్టాడు? యెషయి ఎవరికి పుట్టాడు? యెషయి కుమారుడు ఎవరు? యెషయి కుమారుడు ఎవరు? దావీదు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను కదా. ఇక్కడ మార్చేసాడు దేవుడు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. మీకు అర్థమైందా? దేవుడు ఆయన సింహాసనం వదిలేడా? దావీదు గారికి మాట ఇచ్చాడు కదా, వదిలేసాడు ఆయన. ఎలా వచ్చింది ఇప్పుడు మరి? ఎలా వచ్చింది ఆయన సంతానం? దావీదు సంతానం వచ్చింది. దావీదు సంతానమే కదా. దావీదు సంతానం ఎవరు? సొలొమోను అని మేము అనుకుంటాం, కానీ నాతాను కూడా ఉన్నాడు ఇక్కడ. నాతాను. అక్కడి నుంచి లాక్కొచ్చు. ఈ నాతానికి పుట్టినావిడే మరియా. అందుకే మరియకి యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఒకవేళ యోసేపు గారు మరియా కలయిక ద్వారా పుట్టాడు అనుకోండి, యోసేపు గారు ఎవరి కుమారుడు అవుతాడు? కన్య కుమారుడు అవుతాడు. అప్పుడు దేవుడు మాట తప్పినోడు అవుతాడు.
మత్తయి వార్తలో యోసేపు గారు కనపడతాడు మనకి. రాజు వంశంలో నుంచి వచ్చినాడు ఆయన. మరి ఇక్కడ ఏసేపు అని చెప్తాడు ఎక్కడ? లోకస్వార్తలో. లోకస్ వార్త ఏసేపు కుమారుడు అని చెప్పబడింది. చూద్దాం, అక్కడికి వెళ్దాం ఒకసారి. శ్రీకాంత్ డౌట్ రేజ్ అయ్యి చూడండి. ఎక్కడది? 23వ వచనంలో ఆయన ఏసేపు కుమారుడు ఎంచబడింది. ఏసేపు హేలికి ఎంత కాదండి చూద్దాం. ఏసేపు హేలికి హేలి అక్కడి నుంచే వచ్చింది ఈ వంశం. ఎక్కడి నుంచి? ఏసేపు హేలికి, హేలి మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యోన్నాకు, అలా కిందకి వెళ్ళినాను. ఏదన్నా యోసేపు అంటే యోసేపు లింక్ పెడుతున్నాడు. ఫస్ట్ వచ్చింది యోసేపు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 36 అధ్యాయం. సంఖ్యాకాండం 36 అధ్యాయం. సంఖ్యాకాండం 36 అధ్యాయము 7 నుంచి 9 వరకు చూడండి. 36 7 నుంచి 9. ఇశ్రాయేలు స్వాస్థ్యము గోత్రముల నుండి, ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరే గోత్రములోనికి పోకూడదట. ఒక గోత్రం నుంచి మరో గోత్రంలోకి జంప్ అవ్వకూడదంట. ఇశ్రాయేలీలలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకుని ఉండాలి. అంటే ఎవరి గోత్రాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వెళ్ళాలి. ఒక గోత్రం నుంచి మరొక గోత్రంలోకి ఒకళ్ళు ప్రవేశించకూడదు, మారకూడదు. 8వ వచనం, మరియు ఇశ్రాయేలులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలిగినట్లు ఇశ్రాయేలు గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకునే వాళ్ళు. స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరే గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండేది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోబెహతు కుమార్తెలు చేసిరి. అంటే ఇప్పుడు ఈ గోత్రాన్ని పోగొట్టుకోకూడదు వీళ్ళు. అందుగురించి ఒకవేళ ఆడపిల్లలు పుట్టారనుకోండి, తండ్రికి ఆడపిల్లలు పుట్టారనుకోండి, అల్లుడికి కొడుకు స్థానం ఇవ్వాలంట. కొడుకుకి ఏ హక్కులు అయితే ఉంటాయో అల్లుడికి ఇచ్చేది. అల్లుడికి ఇచ్చేది. అల్లుడే కొడుకుగా పిలువబడతాడు. అంటే హేలి మరియ తండ్రి, యోసేపు గారి తండ్రి గారు. ఆ స్థానం అలా ఇచ్చారండి. అర్థమైందా? అర్థమైంది మీకు? అర్థమైంది నాకు అర్థం. హేలి ఎవరు? అక్కడ యేసుక్రీస్తు తండ్రి అని పిలువబడుతుంది. మరియకి తండ్రి, కానీ మరియకి తండ్రి అయినా యోసేపు గారి మామగారు. కానీ అక్కడ తండ్రి ఇప్పుడు అంటే ఎవరికి ఇచ్చాడు అక్కడ హక్కులు? అల్లుడికి ఇచ్చాడు. అల్లుడిని కొడుకు కింద చేసుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం. అందు గురించి అక్కడ తండ్రి అని రాశాడు. అదే కన్యకి ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు వారు అంటే అలాగా యేసుక్రీస్తు వారు కన్యకి ఎందుకు పుట్టాడు? పరిశుద్ధ రక్తం రావాలి, పరిశుద్ధుడై ఉండాలి, తండ్రి గారి పొలో నుంచి పాపం వస్తుంది, అందుగురించి యోసేపు గారు బ్రేక్ చేసి మరియ కడుపులో పుట్టాడు. ఇలాంటివి చెప్పకూడదు మనం. ఎందుకనంటే మరియ కడుపులో ఆమె పాలు తాగుతాడు, ఆమె రక్తాన్ని పంచుకుంటాడు, ఆమె ఇచ్చే శ్వాస తీసుకుంటాడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ జన్మ పాపం అంటుకుంటుందని చెప్పి తండ్రి పేజాన్ని బ్రేక్ చేసి మరియ గర్భంలో నుంచి చేశాడంటే మరియ కూడా ఆదాము సంతతే. మరియ నుంచి వచ్చే రక్తం యేసుక్రీస్తు వారు పంచుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా జన్మ పాప అవుతాడు. అప్పుడు ఇంతకీ బ్రేక్ చేసింది అందుకు కాదు, బ్రేక్ చేసింది ఎందుకంటే ఈ పరిమాణుల కోసం. ఆయన పేరు గుర్తెట్టుకోవాలండి. అర్థమవుతుందా? ఇతని సంతతి నుంచి రాకూడదు. దావీదు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏం చేయాలి? అందుగురించే దావీదు గారి సంతతి అయినటువంటి మరొక కుమారుడు నాతాను నుంచి తీసుకొచ్చాడు. ఇది రాజుల సంతానం కాకపోయినప్పటికీ దావీదుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి నీ గర్భవాసం నుంచి వచ్చినాడు, ఈ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనే క్రీస్తు. అర్థమైందా? యోధుల తప్పించబడ్డా కానీ సింహాసనం మాత్రం పోలేదు. దావీదు గారికి ఇచ్చిన మాట మాత్రం మార్చలేదు. ఎవరు కూడా రాజు? అదొకటి విషయం. టీ తాగేసాను.